హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీలవ్ డైరీస్. ఇవాల్టి మన రెసిపీ తోఫు మటర్ మసాలా. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ చపాతీస్ అండ్ రోటీస్. అందరికీ తెలిసిందే. మరి ఇంట్లో ఎంతో ఈజీగా, డిలీషియస్గా, అలాగే క్రీమీ టెక్స్చర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇవాళ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ దాకా ఆయిల్, అలాగే 1 స్పూన్ దాకా బటర్ వేసేసి 150 గ్రామ్స్ దాకా తోఫు ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ తోఫుకి బదులు మీరు పన్నీర్ కూడా వేయచ్చు, రెండు మంచివే హెల్త్కి. తర్వాత ఇక్కడ ఆనియన్, 2 బిగ్ ఆనియన్ తీసుకున్నాను. ఇక్కడ ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసి ఇవి కూడా ఇందులో ఫ్రై చేయాలి. తర్వాత 4 to 5 గ్రీన్ చిల్లీ, 5 to 6 దాకా గార్లిక్, అలాగే కాస్త జింజర్ కూడా వేసేసి ఫ్రై చేయాలి. 3 to 4 దాకా టొమాటోస్ తీసుకున్నాను. సాఫ్ట్ అయ్యేంతవరకు కుక్ చేయాలి. కాస్త టర్మరిక్, అలాగే సాల్ట్ రెండు వేసేసి ఒకసారి కలుపుకొని 6 to 7 దాకా క్యాషెస్ వేయాలి. ఇంకొకసారి కలుపుకొని ఈ మిక్చర్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా చల్లారనివ్వాలి. ఈలోపు మనము ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక బే లీఫ్, అలాగే 3 to 4 దాకా క్లౌస్ వేయాలి. 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 స్పూన్ దాకా కొరియండర్ పౌడర్, 1 రెడ్ చిల్లీ వేయాలి. ఇది ఆప్షనల్ అనమాట. పక్కన పెట్టేసుకున్న ఫ్రైడ్ ఆనియన్, టొమాటో అనేది పేస్ట్ చేసేసి అది ఇందులో వేయాలి. 1/2 కప్ దాకా వాటర్ కూడా పోసి 1/4 స్పూన్ ఆఫ్ గరం మసాలా వేయాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి గ్రీన్ పీస్ అనేది 1/2 కప్ దాకా తీసుకున్నాను. బాయిల్ చేసి ఈ గ్రీన్ పీస్ అలాగే ఫ్రైడ్ తోఫు రెండు వేసేసి ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇందులోనే 1 స్పూన్ దాకా కసూరి మేతి వేసేసేయాలి. ఫ్రెష్ క్రీమ్ వేయాలి. ఇక్కడ 2 స్పూన్స్ దాకా వేశాను. పించ్ ఆఫ్ షుగర్ కూడా వేశాను, ఇది ఆప్షనల్. అంతే, రెడీ అయిపోయింది తోఫు మటర్ మసాలా. మరి ఎంతో టేస్టీ అయిన ఈ తోఫు మటర్ మసాలా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.